మెదక్ జిల్లా శివంపేట పోలీస్ స్టేషన్ వద్ద జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. నిందితులు జల్సాలకు అలవాటు పడి ఇళ్ల ముందర పార్కింగ్ స్థలాల వద్ద రోడ్ల పక్కన రక్కి చేసి ద్విచక్ర వాహన రోడ్ల పక్కన రెక్కి చేసి ద్విచక్ర వాహనాలను గుర్తించి దొంగలిస్తాడు. ఇలా దొంగిలించిన వాటిని తక్కువ ధరకు అమ్మడం చేస్తున్నారని గుర్తించమని ఎస్పీ తెలిపారు. ఫస్ట్ అవగాహన లోపం, రెండోది అత్యాశ, లేకుంటే మనిషికి ఫ్రీగా రావాలని. ఈ 3-4 విధాలు ఉన్నాయి మొత్తం అంతా. ఎక్కువ శాతం రైతులే దాంట్లో రైతులు ఏం లేదు, చదువుకుని మొత్తం సర్వే చేస్తే అంత బాగా సాఫ్ట్వేర్లు మా డాక్టర్లు అందరు ఉన్నారు దీంట్లో. అసలు ఊర్లో పల్లెటూరులో చాలా తక్కువ. ఒక రిపోర్ట్ వచ్చింది, చూపిస్తా కావాలంటే దీని మీద. అదే మరి సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ ఉన్నారమ్మా ఈ ఆన్లైన్ లో. సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా మంది, అంటే బంగారం కుదబెట్టుకుని చాలా మంది ఉన్నారు దాంట్లో. అట్లా చాలా ఉన్నాయి. అట్లా బంగారం కుదవ పెట్టుకోవడం తప్పే, నకిలీ బంగారం తక్కువ రేటు కొనుక్కోవడం తప్పే. ఇవన్నీ కూడా ఇంకా పెట్టాలని వాడు ఇది చేసుకుంటారు కాబట్టి మనదే తప్పు. మనం ఎప్పుడు ఒక రూపాయికి ఆశపడకపోతే ఏం కాదు. ఇప్పుడు మీరు మాకన్నా ఎక్కువ మీరు పబ్లిక్ తిరుగుతారు కదా, పోలీసు వాళ్ళ కంటే చాలా తక్కువ చెప్తారు. అట్లా కాదు, అఫీషియల్ చెప్పొద్దు. నేను చెప్పేది స్పెసిఫిక్ గా ఇప్పుడు మనకు తెలవని ఏముండదు. కొద్దిగా మాకు చెప్పండి, మేము పట్టుకుపోతాడు. ఎందుకంటే మన ఏరియాలో ఒక పిల్లగాడు గంజాయి తాగుతున్నట్టే ఈ సంవత్సరము నెక్స్ట్ ఇయర్ కల్లా 50 మంది తయారవుతారు. అర్థమైందా? అది మనం మనకెందుకని వదిలిపెడితే రేపు మీ పిల్లలకి వస్తుంది, మా పిల్లలకి వస్తుంది. మన ఇంటికి వచ్చిన దాకా చూస్తే మాత్రం మంచిది కాదు. అది ఓన్లీ ఉండేది 10 మంది కానిస్టేబుల్స్, ఒక ఎస్ఐ. ఒక మండలంలో మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్ రావు. ఎవరో ఒకళ్ళు మనం అందరూ దీన్ని మన ఊర్లోకి రావద్దు. మన ఊర్లో ఒక పిల్లగాడు గంజాయి తాగుతుందంటే ముందు వాళ్ళ తల్లిదండ్రులు బాధ్యత ఉండాలి. వాళ్ళ తల్లిదండ్రులు తాగుతున్నా కూడా చెప్తారు ఏంటంటే మా వాడు ఏం తాగట్లేదు, పరుగు పోద్దని. వాడు అసలు బయటికి రానియడు. మొత్తం ఎప్పుడు బయటకు వద్ద మొత్తం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినాక అప్పుడు వాడు తలబట్టుకుంటాడు. ఫస్ట్ కంట్రోల్ చేయాల్సింది తల్లిదండ్రులు. వాళ్ళకి అర్థమైంది ఇంట్లో వీడి బిహేవియర్ ఇవన్నీ కూడా. ఫస్ట్ తాగి వాడు ఏం చేస్తారంటే వాడి ఖర్చుల కోసం మళ్ళీ నలుగురు తయారు చేస్తారు. వీడే తీసుకొచ్చి వాళ్ళకి అబ్బుతాడు, వాడికి ఫ్రీగా వెళ్ళడం కోసం. అట్లా అది సైకిల్ అయిపోతుంటది మొత్తం. మనం ఈ సప్లై చైన్ పట్టుకోవాలి. మనం పట్టుకోవాలంటే అందరు ఇన్వాల్వ్ కావాలి. పోలీసు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మాకు. డెఫినెట్ గా మాకు వాళ్ళ అనోడు తాగుతుంటే మేము వాడిని పట్టుకొచ్చి కేసు పెట్టాం. వాడికి ఎక్కడి నుంచి వస్తుంది మొత్తం డీటెయిల్ తీస్తామంతా, ఎక్కడి నుంచి సప్లై అవుతుందో అది పట్టుకుంటాం, సప్లై చేయని పట్టుకుంటాం. అంతేగాని మీరు అరే మా వాడిని పట్టపోతున్నామని ఫీలింగ్ పట్టరా. ఎప్పుడైతే తాగేవాళ్ళు ఉందో వాళ్ళ విక్టిమ్ కింద మేము వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తామన్నాం. కిరాణా షాపుల్లో దొరుకుతుందని సమాచారం సార్. మీరు ఒకరు పట్టుకో, ఇంతమంది ఉన్నారు కదా, ఒకళ్ళు పట్టుకొని చూపించండి. ఎందుకంటే మీకు కూడా బాధ్యత ఉంది. నువ్వు పట్టుకోవాల్సిన అవసరం లేదు, నాకు చెప్పు. ఇప్పుడు ఉత్తర రోమర్స్ ఎప్పుడు వేరున్న కొద్దిగానే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ చెప్తే చాలా హ్యాపీ. మీరు దర్శకుంటే 5 నిమిషాలు పట్టుకోవచ్చు. వేరే కామన్ మ్యాన్ పోతే డెఫినెట్ గా అమ్ముతారు అమ్మేవాడు. ఆడ ఒక గంట సేపు ఉంటే తెలిసింది ఆడ వాతావరణం ఏందో. మేము పోతే ఐడెంటిఫై అవుతాం కదా. మనోహరాబాద్ లో ఒక హోటల్లో అమ్ముతుంటే బీహార్ నుంచి వస్తే పట్టుకొని మన 150 గ్రాములు వేసినాం కదా. వాడిని ఎంత ఇంటరాక్ట్ చేసినా ఆడి నుంచి తెచ్చుకున్నాడు. అవును అవును. సో వాళ్ళకి అసలు ఎక్కడి నుంచి అనేది తెలియట్లేదు. పర్సన్ వస్తున్నాడు, టైంలో ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఉంటాయి అంటే సప్లై చెప్పట్లేదు. ఆడ నిఘా పెట్టడం ఆల్మోస్ట్ ఎక్కడ ఏ పోలీసు $500 మంది. ఏం కంపెనీ అది? యాక్సిడెంట్ ఆడ మొత్తం మన ఎక్కువ ఉండరు లోపల. వాళ్ళు ఉంటే వాళ్ళు అలవాటు ఉంటుంది కొంతమంది. చూద్దాం అవి మరి చేస్తాం, పెడతాం మేడం. డెఫినెట్. అలాంటిది ఉంటే మీరు తొందరగా అయిపోతుంది. అంటే ఈ బాధ్యత కూడా వహించాలండి. మేము చేస్తాం, మా బాధ్యత మాదే, మెయిన్ డ్యూటీ మాదే. 100% చెప్తాను కదా. ఎంత పోలీస్ అయినా కూడా వితౌట్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ కూడా ముందుకు రావాలంటే వాళ్ళకు కూడా ఇది మా కోసమో కాదు, మీకోసమే చెప్పుకోవాలి. అది రావద్దు. దానికి ఒక కేసు విషయంలో మాకు తెలిసే సమాచారం వేరుంటది. మళ్ళీ పిఎస్ వచ్చేసరికి మారిపోతుంది. మారిపోయినా ముందు పట్టుకొస్తాం మనం, పట్టుకొస్తాం. మళ్ళీ మీరు ఇచ్చింది రాయాలి కదా. రాసుడు పక్క పెట్టారు ముందు. ఈ మీడియా, నేనే మీడియా పోలీస్ పక్క పెట్టండి. మన ఏరియాలో ఏమున్నా లేమైనా మిగతా మిగతా డిఫరెంట్ పీపుల్ కమ్మిండు.
వాళ్ళందరూ ఇప్పుడు నీలాంటి వాళ్ళు ఎవరో రైతులు చిన్న చిన్న ఉంటారు కదా, ఇక వాడికి ఇక సార్ మాకేం తెలుసు వాడు ఏదో సొంత బండి అని చెబితే మేము కొనుక్కున్నాం అయితేని ఇక వాళ్ళు ఈయన తెలిసి 5 బండ్లు కొన్నాడు కదా. సార్ దీంట్లో సార్ ఇప్పుడు 2 వీలర్ సేల్స్ చాలా షాప్స్ దాంట్లో బాగా మోసం జరుగుతున్న పూర్తిలో ఎవిడెన్స్ ఇవ్వకుండా వెహికల్స్ అమ్మకాలు జరుగుతుంది. సెకండ్ హ్యాండ్ బండ్ల 2 వీలర్ సేల్స్ అని షాప్ బాగా పెట్టి ఇప్పుడు తూఫాన్ లో దానికే ఒక కేసు వేసింది ఇట్లా పెట్టుకొని. ఇప్పుడు అది దొంగ బండ్లు కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే యాక్చువల్ గా ఇప్పుడు మీకు ఫైనాన్స్ బండ్లు ఇస్తారు కదా, ఇచ్చినప్పుడు నువ్వు ఫైనాన్స్ కట్టలేకపోతే ఏం చేస్తాం, బండ్లు తీసుకొస్తారు. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత కూడా అది క్లోజ్ అయిన తర్వాతనే ఆ బండిని వేరే వాళ్ళకి అమ్మాలి. యాక్చువల్ గా ఫైనాన్స్ హైపోథెకెటెడ్ ఫైనాన్స్ పేరు మీద ఉంటుంది బండి, కానీ నీకు వచ్చినా కూడా అది నీ బండి కాదు. అది నీ బండి నీ మొత్తం అప్పు తీరిన తర్వాత నీ బండి నీ పేరు నుంచి మొత్తం అప్పు అయిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద పోదు కదా. ఈ బండి ఇట్లా పెండింగ్ ఉంటుంది. వాడు అప్పు తీసుకుని ఇంకో బండికి ఇంకోటికి వాడు మళ్ళీ ఫైనాన్స్ ఇచ్చేస్తారు. అదే సెకండ్ హ్యాండ్ బండి అదే అమ్మేస్తారు మొత్తం అంతా. తర్వాత ఆ బండి అది క్లియర్ గా వేరేవాడికి అమ్మేస్తుంది ఈ బండి అంతా. ఇవన్నీ జరిగేది అది. అవి కరెక్ట్ కాదు, ఎంత ఇల్లీగల్ అది కూడా. అట్లాంటి కూడా మా దృష్టికి రావు. మాత్రం మేము పట్టుకోవాలంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరు చెప్పరు కదా మాకంతా. షాప్ లో ముందు పెట్టుకో షాప్ లో గోదాం పెట్టుకుంటారు. గోదాంలో వందల బండ్లు అందుకే కొనుక్కున్న వాళ్ళు ఆర్సీ బుక్ కరెక్ట్ చూసుకోవాలా. ఇవాళ అన్ని ఆన్లైనే, ఏం చూసే అవసరం లేదు మనకంతా. అది కూడా చేత కాదు కదా. ఇప్పుడు ఆన్లైన్ చూసుకోవచ్చు, ఆర్టీఓ ఆఫీస్ మీద తెలుసుకొని కొనుక్కోవాలా. ఏదో 10,000కి వస్తుంది 5,000కి వస్తుంది పుణ్యానికి వస్తుంది అంటే కొన్నోడిది కూడా సేమ్ దొంగతనం ఏం ఉన్నోడికి ఏం పనిష్మెంట్ వీడు కూడా అంత తప్పు ఉంది అంతే. వితౌట్ వన్ డాక్యుమెంట్ ఏముండదు, పుణ్యానికి వస్తుందని తీసుకుంటవే. మరియు శివంపేట తూఫాన్ సిఏ గారు డిఎస్పీ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఒక ఇంపార్టెంట్ దొంగను పట్టుకోవడం జరిగింది. జర్పుల మోహన్. ఈయనది ఇక్కడ ఈ శివంపేట మండలమే, కొత్తపేట గ్రామం. ఈయన పట్టుకొని ఇంటరాక్షన్ చేస్తే దాదాపు ఒక 17 మోటార్ సైకిల్ ఒక స్కూటీ రికవరీ చేసినాము. తర్వాత ఇక్కడే ఒక దొంగతనం కూడా 20,000 రూపీస్ క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈయన దొంగతనం చేసిన బండ్లలో నుంచి ఒక 5 బండ్లని ఎర్ల నరేష్ అనే రెడ్డిపల్లి గ్రామం నర్సాపూర్ మండలము ఆయనకు అమ్మితే ఆయన మీద కూడా 511 మన ఇప్పుడు దొంగ సొత్తు కొన్న కేసులో పెట్టడం జరిగింది. వీళ్ళిద్దరి దగ్గర నుంచి దాదాపు ఇప్పుడు మనం 18 వెహికల్స్ రికవరీ చేశాము. నియర్లీ 5,90,000 రూపాయల ప్రాపర్టీ రికవరీ చేసి దీంట్లో శివంపేట పోలీస్ స్టేషన్ 2 కేసులు ఉన్నాయి. నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఒకటి, మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ ఒకటి, పుల్చారం ఒకటి. తర్వాత హైదరాబాద్ కుకట్పల్లిలో కూడా దొంగతనం చేసిన కేసులు 7 మోటార్ సైకిల్ ఉన్నాయి. తర్వాత కేపీహెచ్పిది కూడా 3 మోటార్ సైకిల్ ఉన్నాయి. శాంతినగర్ ఒక మోటార్ సైకిల్ ఉంది. ఒక 2 బండ్లు ఇంకా ఐడెంటిఫై కాలేదు, చెప్పిండి వేరే ప్లేసెస్ లో దొంగతనం అని. వాళ్ళతో వెరిఫై చేస్తున్నాం. అక్కడ ఎఫ్ఐఆర్లు ఉంటే అవి కూడా తీసుకొని దీంట్లో చూపించడం జరిగింది. ఇప్పుడు మాత్రం టోటల్ గా మనం 18 2 వీలర్స్ ని సీజ్ చేయడం జరిగింది. తర్వాత 20,000 రూపీస్ క్యాష్ ఇక్కడ దొంగతనమైన దాని మీద శివంపేటలో అయిన దాని మీద కూడా రికవర్ చేయడం జరిగింది. జర్పుల మోహన్, ఎర్ల నరేష్ ఇద్దరు కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. దొంగతనం చేయడానికి కారణాలు ఏమన్నా, ఎట్లా తీస్తాడు బైక్ పార్కింగ్ చేసిన దగ్గర నుంచి హ్యాండిల్ లేకుండా తీస్తాడా లేక మామూలు తీస్తాడా? ఇప్పుడు ఈ 2 వీలర్స్ సంగతి మీకు తెలుసు, హ్యాండిల్ లేకుండా కూడా జస్ట్ అది ఒక జర్క్ ఇస్తే వస్తుంది. అది వచ్చిన తర్వాత కీ లేకపోయినా కూడా వైర్లు కలుపుకుంటారు ఈజీ. అది చాలా మంది తెలుసు. అది పెద్ద సేఫ్టీ మెజర్స్ లేవు వాటిలో. చాలా మంది ఏంటంటే లాక్ కూడా వేయరు, 90% కూడా లాక్ వేయకుండా అక్కడ పెట్టి వెళ్ళిపోతారు అందరు. దాంతో కూడా అయింది. అయితే ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ మీ ద్వారా బాగా తెలియజేయాల్సింది ఏంటంటే 5,000 రూపాయలు 10,000 రూపాయలకు బండి వస్తే కొంటున్నారు చాలా మంది. ఇక్కడ మనం చెక్ చేసినప్పుడు కూడా ఏంటంటే ఎవరి దగ్గర కాగితాలు ఉండవు, దొంగ బండి అని తెలుసు. దాంతో వీళ్ళకి ఎక్కువ ఇంకా దొంగతనం చేసుకుని వస్తే ఒక 10,000 వస్తున్నాయి. 10,000 తోటి అయిపోయిందాక ఎంజాయ్ చేసుడు, తినుడు, తాగుడు, మళ్ళీ పోయి మళ్ళీ మోటార్ సైకిల్ దొంగతనం చేసుడు ఈజీ అయిపోయింది. ఇది ఎక్కడంటే అక్కడ అవైలబుల్ ఉంటాయి మోటార్ సైకిల్. వాటికి సేఫ్టీ మెజర్స్ కూడా లేవు, లాక్ కూడా సరిగ్గా ఉండవు. దాంతో ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు పడి ఇట్లా దొంగతనం చేయడానికి మెయిన్ కారణం అది. ఈ మధ్య కాలంలో ఇవన్నీ ఈ మధ్యనే 2-3 నెలల నుంచే, దాదాపు ఈ సంవత్సరంలోనే అన్ని 24లోనే ఒక్కడే. వేరే చూద్దాం లేదు ఒకటేమో ఇక్కడ హెచ్బిఐది, ఇక్కడ అన్ని మిగిలిన మోటార్ సైకిల్.
అంటే పాత ఉంది కదా సార్ ఇంకా చూస్తారు ఇంతవరకు కేసెస్ డీజిల్ దొంగ. ఇంత ముందు ఇక్కడ చిన్న దొంగే డీజిల్ దొంగతనం చేసిన కేసులో ఉన్నాడు. ఇక ఈ ఊళ్ళలో ఏమంటే చిన్న చిన్న దొంగతనం చేస్తే కూడా కేసు పెట్టరు, మాకు చెప్పరు చాలా మంది. వాళ్ళే ఏదో పోనీలే మనూరు అని చేస్తే వాడు చిన్న ముదిరిపోయింది వాడు. ఈయన మీద ఇప్పుడు ఈ సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తాము, తర్వాత నిఘా ఉంచుతాము. డెఫినెట్ గా ఈ కేసులన్నీ కూడా తొందరగా కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ వేస్తాం. ఇప్పుడు ప్రధాన నిందితుడు ఎర్రోనారి సెకండ్ బండిపోన్నాడు ఆయనతో పాటు ఈయనతో బాబు ప్రధాన నిందితుడు జర్పుల మోహన్, దొంగతనం చేసింది జర్పుల మోహన్. ఈయనేమో బండ్లు కుదవబెట్టుకుంటూ 10,000 ఇచ్చి ఒకదానికి 5,000 ఇచ్చి బండ్లు దగ్గర పెట్టుకుంటా 5,000. అవి తెలుసాయి దొంగ బండ్లు అని. ఒక మనిషికి 5 బండ్లు ఉంటాయా? ఉండవు కదా. ఎవడన్నా ఒక బండి అంటే నా బండి అని పెట్టుకోవచ్చు. అంత పెట్టుకున్నందుకు ఆయన మీద కూడా కేసు పెడతాను. జనాల కింద రికవరీ చేస్తే ఇంతకుముందు పెట్టపోయేది, ఇప్పుడు అట్ట కాదు. అయినా కొన్నోళ్ళ మీద కూడా కేసు పెడతాం. ఈ రోజు ఒక వ్యక్తి రిమాండ్ ఇద్దరు నరేష్ 50,000 బండి 10,000కి వస్తుంది. ఎట్లా వస్తుంది తెలియదా మనకు? అర్థం కాదా? దొంగ బండి అని తెలియదా? అంతే. కక్కుర్తి పడితే ఒకటేనండి. ఏ బండి సెకండ్ హ్యాండ్ బండి కొన్నా కూడా దాని రిజిస్ట్రేషన్ పేపర్ చూసుకోవాలి, దాని ఇంజిన్ నెంబర్ ఉంది, చాసెస్ నెంబర్ ఉంది, దానికి ఆన్లైన్ లో చూసుకున్నా తెలిసింది. ఆర్టీ ఆఫీస్ పోవచ్చు, చూసుకొని కరెక్ట్ ఉంటేనే కొనుక్కోవాలా. ఇమ్మీడియట్లీ కొన్న తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే ఆ అమ్మినోడి పేరు మీద ఉంచుతున్నారు, ఇంకా మార్చుకోవట్లేదు. 500కి 1000కి కూడా కకృతి పడి బండి 50,000 20,000 పెట్టి బండి కొంటాడు. 500 1000 రూపాయలు పెట్టి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కి కూడా కకృతి పడి చాలా మంది రిజిస్ట్రేషన్ చేపించుకోవట్లేదు. చేపించుకోవడం వల్ల ఇబ్బంది అయింది. మొత్తం అమ్మినోళ్ళకి కూడా ఇబ్బంది. రేపు నువ్వు తోలుతావు, కొన్నోటి తీసుకుని ఏడన్నా యాక్సిడెంట్ చేస్తారు. ఇప్పుడు ఆర్సీ బుక్ ఎవరి పేరు మీద ఉంటుంది? అమ్మినోడి పేరు మీద ఉంటుంది. అది కూడా కరెక్ట్ కాదు. అది వాని మీద కేసు అయింది. ఎన్ని ఉన్నాయి? చాలా మంది కొత్త బండి కొనుక్కుంటాడు, సంవత్సరం దాకా రిజిస్ట్రేషన్ చేయించుకోడు. 10,000 కిలోమీటర్ వితౌట్ రిజిస్ట్రేషన్ తిరిగింది. అంటే ఎంత లాపర్వా ఇదంతా. ఏంటంటే ఏం కాదు మనం ఏం చేసినా అనే పరిస్థితికి వచ్చిన. ఇప్పుడు అన్ని పోలీసులు మనకేం బాధ్యత లేదా సమాజంలో? మనం కొద్దిగా లా పాటించుద్దాం. మేము చేస్తేనే కట్టెపట్టుకుంటేనే అయిద్దంటే మరి అది మాకు ఎన్ని పనులు మీరు చూస్తున్నారు కదా అంతా. ఇప్పుడు నువ్వు డబ్బులు పెట్టుకొనుకుంటున్నావు, నీకు కొద్దిగానే బాధ్యత ఉంది. చదువుకున్నాం అందరు కూడా, ఎన్నో మారిపోయినాయి. రేపు టెక్నాలజీ వచ్చింది అంతా. ఇంకా 30 సంవత్సరాల కింద ఉన్నట్టు ఉంటే కరెక్ట్ కాదు కదా. మన మండలంలో ఇప్పుడు దాని దగ్గర బాగా నడుస్తుంది సార్. అది పర్సనల్. ఇప్పుడు ఎవరన్నా ఒక మనిషి వచ్చి సార్ నాకు ఈ చీటింగ్ జరిగిందని చెప్పను, మేము రంగంలో ఎవడో అంటే మోసం. ఇప్పుడు మీరు అన్ని చూస్తున్నారు కదా, ఈ మన ఆన్లైన్ ఫ్రాడ్ చేసేవాడు ఎంత ఉందో వీళ్ళది కూడా అంత కక్కుర్తుంటది. మనం ఎప్పుడైతే ఫూల్స్ అయితేనే మనం ఇరుక్కుంటాం. అంతే. మనకి కూడా ఎక్కువ గ్రీడీ, పుణ్యానికి పైసలు రావాలా, మనకి ఇప్పుడు నీకు ఉత్తగా 5 లక్షలు లోన్ ఇస్తానంటే నమ్ముతారు. లోన్ రావడానికి 20,000 కట్టంటే లోన్ వస్తుంది, వాడు కూడా మనం తీసుకొని ఎగ్గొట్టొచ్చని ఒక 20,000 వేసి పారదింటాడు. జరిగేనాయే కదా. 20,000 కాదు, కొందరు లోన్ కన్నా ఎక్కువ డబ్బులు ఇవన్నీ ఆన్లైన్ ఫ్రాడ్ కూడా మనదే తప్పు. మనము ఎప్పుడైతే మరీ అత్యాశ ఉంటుందో, మనం ఎప్పుడైతే మంది పైసలు ఫ్రీగా రావాలని అనుకుంటామో అప్పుడు మనం మోసపోతాం. మనం ఎప్పుడు ₹1 మనకు అవసరం లేదనుకుంటే ఎప్పుడు మోసపోతాం. అవగాహన 18 ఇక్కడెక్కడ కేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? సోంపేట వరకు మనకి కూకట్పల్లి అందులోనే ఇచ్చారా? ప్రెస్ నోట్ ఇచ్చే రెడీయా? చూస్తారా లేకుండా